నమస్తే అండి. ఎంతో టేస్టీగా ఉంది ఈరోజు బీరకాయ పన్నీర్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గానే ట్రై చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. పన్నీర్ అయినా బీరకాయ అయినా సరే తొందరగానే మనకి అరిగిపోతాయి కాబట్టి చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలనేది ఏంటనేది మనం డీటెయిల్గా అయితే చూసేద్దాం. బీరకాయ ఫ్రై కోసం అయితే కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, కొంచెం కరివేపాకు తీసుకుని నీట్గా చేసి వేస్తాను. బీరకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను. అప్పుడైతే గ్యాస్ అయితే ఆన్ చేసుకుందామండి. ఆయిల్ అయితే వేసానండి, బాండీ పెట్టి దాంట్లో వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు అయితే మాడిపోతున్నాయి. కరివేపాకు వేసుకుందాం. జీలకర్ర దాంట్లో వేయకుండా కింద వేసాను. జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసామండి. ఒకసారి ఫ్రై చేసుకున్నాం. ఫ్రై అయిపోతుంది కదా, ఇప్పుడు దీంట్లో బీరకాయ ముక్కలు అనేది వేసుకున్నాం. వేసుకుని ఫ్రై చేసుకున్నాం. సిమ్లో పెట్టుకుని అయితే కొంచెం సమయం అయితే బీరకాయ ముక్కలు అనేది మగ్గే వరకు మగ్గించుకున్నాం. దీంట్లో సాల్ట్ వేసేసుకున్నాం. ఫస్ట్ సాల్ట్ అనేది అయితే వేసేస్తున్నానండి. వేసేస్తే తొందరగా మగ్గుతుంది అనేసి బీరకాయ నుంచి ఎలాగ వాటర్ ఉంటాయి బీరకాయలో, సాల్ట్ వేస్తే ఇంకా బయటకు వచ్చి తొందరగా మగ్గిపోతుంది. ఇలా ఫ్రైలో పెట్టుకుని మగ్గించుకుందాం. ఇలా బీరకాయల నుంచి అయితే వాటర్ అనేది బయటకు వచ్చేసేయండి. ఇంకా మొత్తం ఇదంతా ఫ్రై కావాలి. అప్పుడు వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టయితే కొంచెం సమయం అయితే కొంచెం అంత పన్నీర్ కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ వేయడం వల్ల. ఈ పన్నీర్ అయితే వేసేసుకున్నాం. వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నాం. మొత్తం ఎలా మెల్ట్ అయిపోతుందో, అంటే నేను దాన్ని కోరేసే తీసుకున్నాను. ఇలా ఫ్రై ఇంకా దగ్గరికి ఆ వాటర్ ఇంకా ఇంకిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో పసుపు అయితే వేసుకుందామండి. కొంచెం పసుపు కూడా వేసుకున్నాం కదా, ఒకసారి ఇంకా మళ్ళీ ఫ్రై చేసుకుందాం. వైట్గా ఉంది కదా, కొంచెం ఇంకా పసుపు వేసేద్దాం, కలర్ఫుల్గా ఉంటుందేమో. ఫ్రై అవుతుంది కదండి, ఇప్పుడు కారం కూడా వేసేద్దామండి. కారం వేసుకున్నాం కదా, ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇంకా వాటర్ అనేది ఉన్నాయి కదండి, మొత్తం అంతా ఇంకిపోయే వరకు అయితే మనం ఇలానే ఉంచుకొని ఫ్రై చేసుకుందాం. బీరకాయ కూర అంటే చాలామంది తింటారు కానీ నాకు బీరకాయ అంటే చాలా ఇష్టం. అందుకే నాకు వరకే వండుకుంటున్నా. మన కర్రీ అయితే దగ్గరికి అయిపోతుంది. ఇంకా కొంచెం అయితే ఉన్నాయి వాటర్, అవి కూడా ఇంకపోతే మనం బీరకాయ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగానే ఉంటుందండి.
ఇప్పుడు మొత్తం వాటర్ అనేది అయితే ఇంకిపోయింది కదండి, ఆయిల్ అయితే బయటకు వస్తుంది. ఇప్పుడైతే మనం ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.